అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 3 సెప్టెంబర్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్గా ఉంది. నికాయ్ 0.1% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై 0.25% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ మాత్రం 0.5% పైగా లాభాలు నమోదయ్యి కొనసాగుతుంది. చైనా జింగ్పింగ్ says the world faces peace or war as Trump claims Beijing conspiring against US. సో యుఎస్కు వ్యతిరేకంగా కన్స్పైర్ చేస్తుంది బీజింగ్ అని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల మీద జింగ్పింగ్ మాట్లాడారు. ప్రపంచం ఏదర్ పీస్ ఆర్ వార్ దిశగా, రెండిట్లో ఏదో ఒక దిశగా అడుగులు వేయబోతుందన్నట్టుగా కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. 3 దేశాల అధిపతులు, అటు పుతిన్, జింగ్పింగ్ అండ్ కిమ్ జాంగ్ ఇంగ్, వీళ్ళందరూ కూడా 3 దేశాల అధిపతులు కూడా చైనాలో ఈ వరల్డ్ వార్ ఎండ్ అయిన సందర్భంగా జరుగుతున్న పెరేడ్లో, వరల్డ్ వార్ గతంలో జరిగిన దానికి 80 years అయింది అన్న దాని మీద జరుగుతున్న పెరేడ్లో వీళ్ళు పాల్గొన్నారు. సో 3 దేశాల అధిపతులు ఇక్కడ కనపడటం అనేది మేబీ యుఎస్కి కొద్దిగా కంటగింపుగా కూడా కనపడవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఏ దేశాలన్నీ కూడా కూడబలుకున్నప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా బలహీనత మనం చూసాం. నాస్డాక్ ఆల్మోస్ట్ 0.9%, S&P 500 0.7%, డౌ జోన్స్ కూడా 0.5% వరకు నష్టాలతో నిన్న ముగిశాయి. గోల్డ్ రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. ఏకంగా $3,600 స్థాయిని కూడా క్రాస్ చేసి వెళ్ళడం. గోల్డ్ క్లైమ్స్ టు రికార్డ్ హై ఆఫ్ ఓవర్ 3,500గా 3,600 క్రాస్ అయిపోయింది. ఆన్ బెట్స్ ఆఫ్ యుఎస్ రేట్ కట్స్ ఎకానమిక్ రిస్క్ దాదాపు $4,000 స్థాయికి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే కనిపిస్తుంది. మేబీ $3,900 దాకా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఆ లెవెల్స్ దగ్గర నిలబడుతుందా లేదా అన్నది కూడా ఇక్కడ ముఖ్యమైన అంశం. సిల్వర్ మనం కళ్ళ ముందు చూస్తున్న $38 సిల్వర్ కూడా ఇప్పుడు $41 క్రాస్ చేసి అది కూడా పైకి దూసుకుపోతుంది. అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతున్నాయి, దేశీయంగా రూపాయి బలహీనపడుతుంది. రెండింటి ఎఫెక్ట్ నేపథ్యంలో మనం మరింతగా ఎక్కువ డబ్బులు పెట్టి గోల్డ్ అండ్ సిల్వర్ కొనాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రాబోయే ఫెస్టివ్ సీజన్కి ఇది ఒక నెగిటివ్ న్యూస్గా ఉంటుంది ఫర్ జ్యువెలరీ రిలేటెడ్ కంపెనీస్ అండ్ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో విక్రాన్ ఇంజనీరింగ్ అండ్ అన్లాల్ హెల్త్ కేర్, ఈ 2 స్టాక్స్ ఇవాళ మార్కెట్లో లిస్ట్ కాబోతున్నాయి. ఇండస్ టవర్స్, ప్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ ఇండస్ టవర్స్ సెడ్ ఇట్ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ ఆఫ్రికన్ మార్కెట్స్. ఆఫ్రికన్ మార్కెట్లో విస్తరించబోతున్నట్టు ఇండస్ టవర్స్ వెల్లడించింది. విత్ ఎయిర్టెల్స్ ఆఫ్రికా బిజినెస్ యాజ్ ఇట్స్ యాంకర్ కస్టమర్. సో వీళ్ళకి ఆఫ్రికాలో ఉన్న ఎయిర్టెల్ కంపెనీ యాంకర్ కంపెనీగా ఉండబోతుందన్నది కూడా ఇండస్ టవర్స్ వెల్లడించింది. వారీ ఎనర్జీస్ 64% వాటాని కాట్సన్ అన్న కంపెనీలో కొనుగోలు చేయబోతుంది 192 కోట్ల రూపాయలకి. కాట్సన్ అన్న కంపెనీ ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్ బిజినెస్లో ఉంది. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ వారణాసి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి L1 బిడ్డర్గా నిలిచినట్టు వెల్లడించింది. దాదాపుగా 297 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ ఇది. DCX సిస్టమ్స్ ప్రసన్న కుమార్ అనే ఆయన్ని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమించారు. ఎస్ బ్యాంక్లో ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా CCI హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజ్డ్ అక్విజిషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అండ్ ఓటింగ్ రైట్స్ ఇన్ ఎస్ బ్యాంక్ బై సుమితోమో. అండ్ TCS $644 మిలియన్ డీల్ని స్కాండినేవియన్ ఇన్సూరెన్స్ ఫర్మ్ ట్రిగ్ నుంచి గెలుచుకున్నట్టు వెల్లడించింది. ఇది ఫస్ట్ మెగా డీల్ దిస్ ఫిజికల్ ఇయర్. TCSకి ఇది ఒక పాజిటివ్ అంశం అవుతుంది. DCM శ్రీరామ్ announced a long-term strategic agreement with Aarti Industries for supply of chlorine. అదొకటి. UPLలో అడ్వాంటా మారిషస్ అప్రూవ్డ్ పర్చేజ్ ఆఫ్ ది పోస్ట్ హార్వెస్ట్ బిజినెస్ హౌస్డ్ అండర్ డెక్కో హోల్డింగ్స్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ స్టిల్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. నిన్న కూడా దాదాపుగా 7వ రోజు కూడా మన వాళ్ళు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్మకాలకే మొగ్గు చూపించారు. దాదాపుగా 1171 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా 5th స్ట్రైట్ సెషన్ బయ్యర్స్గా ఉన్నారు. 2440 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు చేయడం చూసాం. స్టాక్స్ పరంగా అయితే ఇవి. అండ్
జేఎస్డబ్ల్యూ సిమెంట్ రెవెన్యూ దాదాపు 8% మేర పెరిగింది. ఎబిటా 61% మేర పెరగగా నెట్ లాస్ 1356 crores వర్సెస్ 15 crores. గతంలో 15 కోట్ల రూపాయలుగా ఉన్న నికర నష్టం ఇప్పుడు 1356 కోట్ల రూపాయలకు పెరిగింది. అండ్ క్యాపెక్స్ దాదాపు 456 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసినట్టు కూడా కంపెనీ ఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్కి ఒక అప్డేట్ ఇచ్చింది. ఏంటంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన 1000 ఏటీఎంల కాంట్రాక్ట్ ఆర్డర్ అనేది అది ఫస్ట్ క్వార్టర్ ఆర్డర్ బుక్లోనే వచ్చేసింది. సో ఇది కొత్తదైతే కాదు అన్నట్టుగా కూడా ఒక సంకేతాన్ని సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఇచ్చింది. సో దీనివల్ల ఏంటంటే ఫ్రెష్గా అందులో బయింగ్ రావడానికి ఫ్రెష్గా కొనుగోలు చేయడానికి అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ న్యూస్ ఫ్యాక్టరీ అయిపోయింది. అందులో ఈ2ఈ నెట్వర్క్స్కి 177 కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు వెల్లడించింది ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫర్ అలొకేషన్ ఆఫ్ జీపీయూ రిసోర్సెస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా $500 million వరకు హ్యాస్ ఇష్యూడ్ senior unsecured fixed rate bond with 5-year maturity and 4.5 semi-annual coupon. So నిధులు సమీకరిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్వాడ్రంట్ ఫ్యూచర్ ద కంపెనీ హాస్ రిసీవ్డ్ లెటర్ ఆఫ్ అవార్డ్ ఫ్రమ్ రైల్టెల్ వర్త్ 129 crores. సో కవచ్ ఎక్విప్మెంట్ కమిషన్ మేనేజ్మెంట్ ఇన్స్టాలేషన్ సప్లైకి సంబంధించి క్వాడ్రంట్ ఫ్యూచర్ అన్న కంపెనీకి 129 కోట్ల మేర ఆర్డర్స్ వచ్చాయి. ఈ స్టాక్ను కొద్దిగా ఆర్డర్లో పెట్టుకోవడం. క్రాంప్టన్ గ్రీవ్స్ 4.2 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. 159 సోలార్ ఫోటో వోల్టాయిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ని ప్రభుత్వానికి సరఫరా చేయడానికి. క్యూపిడ్ ద కంపెనీస్ కరెంట్ B2B ఎక్స్పోర్ట్ ఆర్డర్ బుక్ ఎక్సీడ్స్ 100 కోట్ల రూపాయల మేర ఎక్సీడ్ అయినట్టు వెల్లడించింది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా, టాంజానియా, కెన్యా వీళ్ళకి WHO UNFPAకి ఈ దేశాలకి ఇంటర్నేషనల్ టెండర్స్ వచ్చినట్టు ఆర్డర్ బుక్ 100 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ దాటినట్టు కూడా కంపెనీ వెల్లడించింది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో హోప్ టు ఫైనలైజ్ US ట్రేడ్ ప్యాక్ట్ బై నవంబర్ సేస్ గోయల్. మేబీ నవంబర్ నాటికి US ఇండియా మధ్య ఒక ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉంది, ట్రేడ్ ప్యాక్ట్ కుదిరే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం అయితే స్టిల్ ఇంకా ఆశావహంగానే ఉంది. ఇండియా విల్ హోల్డ్ బిగ్ షేర్ ఇన్ $1 trillion చిప్ మార్కెట్. సో డిజిటల్ డైమండ్స్ ఒకప్పుడు ఆయిల్ని గోల్డ్ అనేవారు, లిక్విడ్ గోల్డ్ అని, ఇప్పుడు ఈ చిప్స్ని డిజిటల్ డైమండ్స్గా కూడా 21st centuryలో అభివర్ణిస్తున్నారన్నట్టుగా కూడా ప్రభుత్వం చెబుతోంది. దీని మీద ఆన్ వర్జ్ ఆఫ్ బికమింగ్ ఏ ఫుల్ స్టాక్ సెమీ కండక్టర్ నేషన్గా భారత్ మారబోతోంది అన్నట్టుగా కూడా ప్రధానమంత్రి మోడీ గారు వెల్లడించారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చిప్ని మన వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళం అవుతున్నాం ప్రస్తుతం మనం. ద గ్లోబల్ సెమీ కండక్టర్ మార్కెట్ ఈస్ కరెంట్లీ వర్త్ $600 billion అండ్ ఇండియా స్మాలెస్ట్ చిప్ విల్ సూన్ డ్రైవ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ చేంజ్ అన్నట్టుగా కూడా ప్రభుత్వం అయితే చెప్తోంది. యాజ్ టెన్షన్స్ వైండ్ డౌన్ సైనో ఇండియన్ టైఅప్ పుట్స్ బిజినెస్ బ్యాక్ ఇన్ బిజినెస్. యాజ్ టెన్షన్స్ వైండ్ డౌన్ సైనో ఇండియన్ టైస్ అప్ బ్యాక్ ఇన్ బిజినెస్. సో హైర్ కానీ డిక్సన్తో కానీ డీల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా స్పీడ్ పేస్లో ముందు కదిలే అవకాశం ఉంది. దీనికి తోడు రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే కొరత ఇంతకాలం ఎదుర్కొంటున్నామో వాటి సమస్య కూడా పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య కొద్ది గొప్ప సయోధ్య ఇప్పుడు కుదురుతుంది కాబట్టి. కర్బింగ్ వొలటాలిటీ betting big on derivatives. SEBI says it's not an option. Traders cannot exceed 5,000 crores position intraday. సో సాధ్యమైనంతగా ఇంట్రాడేలో వొలటాలిటీని మరింతగా తగ్గించేందుకు, డెరివేటివ్స్లో కూడా ఉత్సాహాన్ని కొద్దిగా నీరుగార్చేందుకు సెబీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ పర్ డే ఇంట్రాడే లిమిట్ 5,000 crores మించి ట్రేడ్ చేసే అవకాశం లేదన్నట్టుగా కూడా సెబీ చెప్పే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ లిమిట్స్ని ఎక్సీడ్ అవుతే డిసెంబర్ నుంచి పెనాల్టీలు విధించడానికి కూడా ఎక్స్చేంజెస్ సమాయత్తం కావాలన్నట్టుగా కూడా ఒక సంకేతాన్ని సెబీ అయితే ఇచ్చింది. ఇంకా దీన్ని క్లారిఫికేషన్ రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ అయితే ఇదొక న్యూస్ ఫీలర్ మాత్రమే. ప్రతాప్ స్నాక్స్లో కొత్తగా వచ్చిన ఓనర్స్ లైక్ మధు కేలా గారు, అలాగే అథమ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇద్దరు కూడా సాధ్యమైన త్వరగా బయటికి రావాలి, తమ వాటాలను ఉపసంహరించుకోవాలి, తమ తీసుకున్న వాటాలను విక్రయించాలన్న ఆలోచనలో ఉన్నారు. సో దీంతో వీళ్ళు హల్దీరామ్స్, అడ్వెంటర్, DFM ఫుడ్స్, ITC లాంటి కంపెనీస్కి ఈ సమాచారాన్ని పంపినట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే వార్బర్గ్ పింకస్
కళ్యాణ్ జ్యువెలర్స్లో 10% మేర వాటా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఇన్ టాక్స్ టు బై 10% ఇన్ జ్యువెలరీ బ్రాండ్ ఫర్ 850 crores, 850 కోట్ల రూపాయలకు 10% మేర వాటాని ప్రమోటర్ నుంచి కొనుగోలు చేయడానికి వార్బర్ పింకస్ ప్రయత్నాలు చేస్తోంది. డిస్కషన్స్ జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక వార్తగా చూడాలి. మోటోన్ ఫాగీ వాట్ రూట్స్ సెస్ విల్ టేక్ పాస్ జిఎస్టీ 2.0. జిఎస్టీ 2.0లో ప్రభుత్వం కనుక కార్ల మీద జిఎస్టీని తగ్గించినట్టయితే దాదాపుగా 6 లక్షల కార్ల మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని కాంపెన్సేషన్ సెస్ని కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఆ క్రెడిట్ మెకానిజమ్స్ అని చెప్పి డీలర్స్ అండ్ కార్ కంపెనీస్ కోరుతున్నాయి. ఆఫ్టర్ బ్రిక్స్ ఎస్సీఓస్ టర్న్ టు సెటప్ బ్యాంక్. ఈ షాంఘై కోఆపరేషన్ సమిట్ తర్వాత ఈ బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఒక బ్యాంక్ని ఏర్పాటు చేసుకోవాలన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నాయి. కంపెనీ రిజిస్ట్రేషన్ సర్జ్ డిస్పైట్ టారిఫ్ షాక్. సో టారిఫ్ షాక్ ఉన్నప్పటికీ కూడా కొత్త కంపెనీస్ రిజిస్ట్రేషన్స్ పెరుగుతున్నాయి. ఆగస్టులో 37% మేర నెంబర్ పెరిగింది. ఎల్ఎల్పీస్ కొత్తగా వచ్చిన ఎల్ఎల్పీస్ వరుసగా 6వ నెలలో కూడా ఎల్ఎల్పి సంఖ్య పెరుగుతోంది. టోల్ కలెక్షన్స్ 26% మేర పెరిగాయి. ఆగస్టులో 7,053 కోట్ల రూపాయలకి. ఇది కూడా పాజిటివ్ అంశం. షుగర్ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ జంప్ అయితే చూసాం. ఎందుకంటే బ్లెండెడ్ పెట్రోల్ని ఎంటర్టైన్ చేయకూడదు అని చెప్పి ఏదైతే ఒక ప్రతిపాదనని ఒక కేసుని సుప్రీంకోర్టు తీసుకెళ్లారో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి తోడు ఎంతైనా ఎథనాల్ ప్రొడక్షన్ చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం షుగర్ కంపెనీస్కి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తరుణంలో షుగర్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక స్ట్రాంగ్ జంప్ అయితే చూసాం. లైక్ రాష్ట్రీ నిన్న 20% దాకా పెరిగింది. శ్రీరేణుక, అవధ్ ఇవన్నీ కూడా షుగర్ ప్రైజెస్లో వొలటాలిటీ ఉంటాయి కానీ బట్ ఎథనాల్ ప్రొడక్షన్ చేసి పెట్రోల్లో బ్లెండ్ చేయడం వల్ల అది కొద్దిగా వీళ్ళకి అడిషనల్గా రెవెన్యూ అండ్ మార్జిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ మూవ్. కాకపోతే వీటిలో వైల్డ్ స్వింగ్స్ ఉంటాయి, దాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలి. సో ఫ్రెష్గా ఎంట్రీ తీసుకుంటే మాత్రం ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. ఈ కమాడిటీ రిలేటెడ్ స్టాక్స్ అండ్ ఎస్పెషల్లీ షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రం చాలా వైల్డ్ స్వింగ్స్ ఉంటాయి. ఆల్రెడీ డిస్కస్ చేసాం. అర్బన్ కంపెనీ అండ్ బోట్ ఈ 2 కంపెనీస్కి సెబీ నుంచి ఆమోదం లభించింది ఐపీఓకి వచ్చేందుకు. ఈక్విటీస్ ఎ లిటిల్ ప్రైజీ బై టేక్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్, ఇట్స్ అ గ్రోత్ మార్కెట్. సో రాబోయే 15 నుంచి 15, 20, 25 సంవత్సరాల పాటు మన మార్కెట్స్ 12 నుంచి 15% మేర వృద్ధిని నమోదు చేసి అంతవరకు రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్తో కలిపి చూసుకుంటే 20% మేర వృద్ధిని నమోదు చేసి 20% మేర ఆర్ఓఐని ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టుగా కూడా సో రామ్దేవ్ అగర్వాల్ గారి ఇంటర్వ్యూలో ఇక్కడ మనం చూస్తున్నాము. సో సిప్ చేయండి. ఒకవేళ మీ దగ్గర 12 కోట్లు ఉంటే నెలకు ₹1 కోటి చొప్పున 12 నెలల పాటు ఇన్వెస్ట్ చేయండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. మార్కెట్స్ మిమ్మల్ని బాగా రివార్డ్ చేస్తుంది అనేది ఆయన చెప్తున్నమాట. సో ఇంటర్వ్యూ మీరు ఒకసారి పాస్ చేసి కూడా చదువుకోవచ్చు. గోల్డ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మెజారిటీ ఆఫ్ ది న్యూస్ అన్నీ కూడా అయితే జిఎస్టీ ఎవరైతే ఈ టారిఫ్ ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ లైనప్ చేసింది. ఇవాళ క్యాబినెట్ ప్రపోజల్లో దానికి సంబంధించిన అప్డేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సిఎట్ ఈ క్యాంప్స్ అక్విజిషన్ నేపథ్యంలో 10 నుంచి 15% మేర రెవెన్యూలో జంప్ రావచ్చని చెప్పి యాజమాన్యం అయితే భావిస్తోంది. అండ్ టీసీఎస్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. 5,700 కోట్ల రూపాయల డీల్ని ట్రిగ్ నుంచి వీళ్ళు గెలుచుకున్నారు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.